సమాజానికి చాలామంది నడుస్తారు కదా, నడవడం వల్ల వాడు ఆరోగ్యంగా ఉంటాడు అనుకుంటాడు, కానీ ఏం లేదు. మనస్తత్వం మారదు, ఆరోగ్యం కూడా మారదు. నువ్వు పరిగెత్తి చూడు, చాలా తేడా ఉంటుంది. చాలా అంటే ఊహించరాని. కంపెనీలో టాప్ పోస్ట్ CEO ఉంటారు కదా, ఆయన చేసే పనికి బాటమ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి మధ్యలోకి ఒకటి కంపెనీలో పనిచేస్తున్నా కూడా ఈయనకంటే ఆయన 10,000 టైమ్స్ ఎక్కువ పనిచేస్తారు. ఇద్దరు సేమ్ 24 hours మరి ఎట్లా చేయగలుగుతాడు? ఆయనకి అది అవసరం, చేపిస్తారు. మీరు కూడా వాకర్ అంటే జస్ట్ బాటమ్ లెవెల్లో ఉన్నాడు, మీరు రన్నింగ్ జాగింగ్ స్టార్ట్ చేసినంతో ఆ CEO లెవెల్కి వెళ్తారు. మీ మనస్తత్వమే మారిపోతుంది, జీవన విధానమే మారిపోతుంది. సో పీటీ గారు మరి 10 గేమ్ ఇప్పుడే పూర్తి చేశారు. ఏదేమైనా మనకి అక్కడెక్కడో సినిమాలో ఇస్తారు కదా, 10 మైళ్ళు పరిగెత్తాలంటే 11 అని. మనం 10 అనుకున్నాం, 11.1 వచ్చింది, 11.11 వచ్చింది, 11.11 వచ్చింది. అక్కడ నుంచి మొత్తం స్టాప్ 1 hour 6 minutesలో ఇవన్నీ ఆగుతూ స్టార్ట్ చేసుకుంటూ వస్తే 6 minutes 8 secondsకి 1 kilometer రన్ చేసినాం. వెరీ గ్రేట్ రన్. నేను హైదరాబాద్లో 10 kilometers పార్టిసిపేట్ అయినా 52 చేసిన రేస్. కాబట్టి వాళ్ళు నేను 2 నెలలు అయింది రన్నింగ్ పని చేసి, ఓన్లీ స్విమ్మింగ్ చేస్తున్నా. నేను దీనికోసమే షూ వేసుకొని చేస్తే మా ఇంట్లో కూడా పరగానే, అరే రన్నింగ్ వదిలేమంటే ఇంక పోయేస్తే ఇక్కడ దాకా వచ్చినాను. నేను మీ అందరినీ చూస్తే సంతోషపడ్డా. నేను కర్త కారయిత చైవ ప్రేరక స్థానమూలక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. కర్త చేసినవాడు, కారయిత చేయించినవాడు, ప్రేరక ప్రేరేపించినవాడు, అనుమోదక చూసి చప్పట్లు కొట్టే వాళ్ళు, ఇది చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సుకృతే దుష్కృతే చైవ మంచిలో చెడులో చత్వార నలుగురికి సమభాగం ఉంటుంది. కాబట్టి ప్రేరేపించిన వాళ్ళు, చాయ్ ఇచ్చిన వాళ్ళు, ఓఆర్ఎస్ ఇచ్చిన వాళ్ళు, తయారు చేసిన వాళ్ళు, బయట చేసిన వాళ్ళు, ఎందుకు గుర్తున్నావు అన్న వాళ్ళు అందరూ కూడా మనవాళ్ళు. మెచ్చుకుంటే చాలా మంది పని చేయాలి, మెచ్చుకుంటే చేస్తాను, నీతోనేమైతే తీరా అంటే చేసి తీరుతాను. కాబట్టి మనం ఎట్లున్నామో మనకు తెలియదు. ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజంలో మీకు చిన్నపిల్లలు ఉంటుంటే చాలా సంతోషం అనిపించింది నాకు. సార్ కూడా పిలుస్తూ వాళ్ళతో ఫోటో దిగుతూ ఆగుతూ చేస్తూ వచ్చినాం. ఇన్ని జనరేషన్ గ్యాప్స్తోనే 50 నుంచి 55 నుంచి 10 దాకా 10 లోపలి పిల్లలు కూడా ఉన్నారు. ఈ అందరి మధ్యలో ఉండేటువంటి ఒక కెమిస్ట్రీ ఏదైతుందో సూపర్. అది నువ్వు నేను రన్నర్ అంటే అది చాలీగా ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి బోల్డ్ టాపిక్స్. అర్థమైంది కదా. మొన్న June 8th నాడు నా బర్త్డే, ఇంట్లో చెప్పలేదు, రాత్రి 3 గంటలకు లేచిన, షూ వేసుకున్నా, వెళ్ళిపోయాను. 11:30కు వచ్చిన, 50 కిలోమీటర్లు అయింది. 50 కిలోమీటర్లు. 6:30కి మా కొడుకు ఫోన్ చేసిన, బిస్కెట్లు వాటర్ బాగా తీసుకున్నామంటే వచ్చిండు నాతో పాటు. 28 నుంచి 38 దాకా 10 kilometers రన్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. 45 కిలోమీటర్ దగ్గర మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని పోయిండు. నేను ఎటు ఉరికినా అంటే సిద్దిపేట నుంచి ఇంకోడు, గురుపల్లి, చిన్నగొండవల్లి, బాయిలకాడ తోవలని ఉరికినా. ఎట్లయినా మనకి పిచ్చోడే ఉంటారు, వాళ్ళు అనుకునేది మనకు చెప్పరు. లేకపోతే చేయలేము. ఈయన ఏమనుకుంటాడు, ఆయన ఏమనుకుంటాడు, అందరికి జవాబు చెప్పుకుంటూ పోతే వీ కాంట్ రీచ్ అవర్ గోల్. కాబట్టి అందరూ కూడా మంచి ఆరోగ్యకరమైన సమాజంలో ఉన్నారు. సార్ కూడా ఉన్నారు. ఎవ్రీ వీక్ ఆర్గనైజ్ చేస్తూ అంటుంటూ మన అందరం కలిసి ఒకరోజు మారదాన్ని కూడా ఫినిష్ చేద్దాం. డౌట్ ఉంటే చెప్పాను సార్. మార్చ్ ఫస్ట్ వీక్లో మేము ఆల్రెడీ లాస్ట్ వీక్ మార్చ్ ఫస్ట్ వీక్లో మార్చ్ ఫస్ట్ సండే రోజు మారదాన్ ఉంటుంది. 100 days ఉంది. 100 days ఉంది. అవి 3 నెలలు, ఇవి ఒక 10 అనుకుందాం. ఇవాళ 13 కదా, 20 రోజులు. 100 days ఉంది. ఈలోగా మీరు రోజు 1 kilometer ఎక్స్టెండ్ చేసుకోండి అంతే. ఒకటేసారి ఇవాళ 10కి 15 ఉంటా అంటే బాడీ సపోర్ట్ చేయదు. అర్థమవుతుంది కదా. మంచి తిండి తినండి, పడుకోండి, ఇది చేయండి. కరోనా కాలంలో చాలా మంది రోగం వచ్చి బతుకుతారు. ఇంకా ఎక్కువ మందిని తీసుకురారు. కాన్ఫిడెన్స్ ఉన్నోడు క్యాన్సర్ ఉన్నా బతుకుతాడు, భయపెట్టాడు అల్సర్ ఉన్నా పోతాడు. కాబట్టి మనంతా కాన్ఫిడెంట్ పీపుల్, లెట్ us. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.